హాయ్ హలో ఐఎమ్ ప్రతీక్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఇప్పుడు నాతో పాటు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఉన్నారు, హూ హాస్ బీన్ మోర్ దెన్ 25 years ఇన్ దిస్ ఫీల్డ్. సో లెట్స్ టాక్ విత్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. హాయ్ సార్. హలో ప్రతీక్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇప్పుడు ఈ హార్ట్కి సంబంధించి ఇప్పుడు ఎన్నో మనం మూవీస్ టైటిల్స్ వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి, హృదయం, గుండె, హార్ట్ రిలేటెడ్, హార్ట్ అటాక్ అలాంటిది వినడానికి చూడడానికి ఎంతో బాగుంటాయి సార్. కానీ అట్ ది సేమ్ టైం హార్ట్ ఎంతమందిని కుప్పకూలుస్తుంది, హార్ట్ అటాక్స్తో చాలామంది కుప్పకూలిపోతున్నారు ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా. పర్టికులర్గా చిన్నపిల్లలు, టీనేజర్స్కి ఇది ఎక్కువ అవుతుంది. వాట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ సార్? శరీరానికి లైఫ్నిచ్చేటటువంటి ఆర్గాన్ గుండె అండి. యాక్చువల్లీ తల్లికి తను ప్రెగ్నెంట్ అని తెలియక ముందే గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 18th డే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ కాకుండా స్కాన్ చేసినప్పుడు గుండె కొట్టుకుంటూ ఉంటుంటే బిడ్డ లైవ్గా ఉందని లెక్క. సో అక్కడి నుంచి అంత వైటల్ ఆర్గాన్. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇంకొక ఎండ్ చూసుకుంటే, ఇంకొక ఎండ్ ఆఫ్ లైఫ్ కూడా గుండె ఆగిపోతేనే లీగల్గా పేషెంట్ ఈజ్ డెడ్. సో బ్రెయిన్ డెడ్ ఉన్నంత మాత్రం డెడ్ అని కాదు. సో గుండె జీవం, లైఫ్ మొదలయ్యేది గుండెతో, ఆగిపోయేది గుండెతోటి. అంతకంటే ఇంపార్టెన్స్ ఏం కావాలి లైఫ్కి? ఒకటి. రెండు, సో ఇది అంత ఇంపార్టెంట్ కాబట్టి దాని జబ్బులు కూడా జీవితాన్ని అంత ఇంపాక్ట్ చేస్తాయి. సో రకరకాల జబ్బులు ఉండొచ్చు, చిన్నపిల్లల వాళ్ళు, పెద్ద రకరకాల జబ్బులు ఉండొచ్చు కాక. సో ఇప్పుడు కంప్యూటర్కి ప్లగ్ దిగేసేసినట్టే, పవర్ పోతే అది ఎంత పెద్ద కంప్యూటర్ అయినా, ఎంత ఎఫిషియెంట్ కంప్యూటర్ అయినా పనిచేయదు. సో సేమ్ వే దానికి లైఫ్ ఇచ్చేది, శరీరానికి లైఫ్ ఇచ్చేటటువంటిది గుండె కొట్టుకోవడం. అది అంత నేచరు దాన్ని ఒక లక్షల సంవత్సరాలు దాన్ని ఎంతో జాగ్రత్తగా, తెలివిగా దాన్ని తయారు చేసింది అనమాట. దట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది హార్ట్. ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు సిమ్టమ్స్ మనకి గుర్తించడం పాసిబిలిటీ ఉందా సార్? ఉంటుందండి. జనరల్గా ఏంటంటే హార్ట్ అటాక్ అనడానికి టిపికల్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. ఛాతీలో నొప్పి రావడం, మధ్యలో రావడం, ఎడం భుజంకి వెళ్ళడం, ఇట్లాంటివి అందరికీ తెలిసినవే. సిమ్టమ్స్ రావా అనేది ఒకటి, దాన్ని గుర్తించగలుగుతున్నాం అనేది రెండో పాయింట్. మనం అనుకున్నట్టుగా లేదు, దాని బాధ చెప్తుంది. మనం దాన్ని గుండె నుంచి వస్తుందని మనం అనుకోవట్లేదు కాబట్టి మిస్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది టిపికల్ ఎగ్జాంపుల్. ఏది మధ్యలో ఛాతీలో నొప్పి రావడం, గుండె ఎడం భాగానికి వెళ్ళడం. కానీ ఇదే నొప్పి పంటికి వెళ్ళొచ్చు, మెడకి రావచ్చు, కొంతమంది కుడి పక్కన కూడా వెళ్ళొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి అసలు నొప్పే లేకపోవచ్చు. వాళ్ళకి సడన్గా ఆయాసం లాగా రావడం, సడన్గా వీక్నెస్ లాగా రావడం, ఇట్లాంటివి వాళ్ళు అంటే అనుకున్నట్టుగా లేదు. కొంతమందికి పొట్ట పై భాగంలో నొప్పి వస్తుంది. పొట్ట భాగంలో కడుపులో మీరు కనుక్కుంటారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకోండి, ముందు రోజు ఆల్కహాల్ తీసుకున్నాను, ఇవాళ ఆ నొప్పి కాబోలనుకుంటారు. ఇది కామనెస్ట్ ఎగ్జాంపుల్. 2-3 రోజులు నొప్పి తగ్గట్లేదు ఏంటి అనుకుంటారు తప్ప ఇది గుండెదేమో అని వాళ్ళకి అనుమానం రాదు. సో వీళ్ళు అనుకున్నట్టుగా లేదు, అది లేకపోలేదు. సో దీన్ని వాళ్ళు మిస్ అవ్వడం వల్ల దీనికి సైలెంట్ అటాక్ పేరు పెట్టారు. సైలెంట్ కాదు అది, దాని బాధలు చెప్తోంది కానీ మనం దాన్ని పట్టుకోవట్లేదు. అండ్ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటే జిమ్లో మనం చూస్తుంటాం సార్, కొలాప్స్ అయిపోతుంటారు థ్రెడ్మిల్ చేస్తున్నప్పుడు కానీ, వేరే డిఫరెంట్ అకేషన్స్లో కూడా పాడుతున్నప్పుడు కానీ, డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆడుతున్నప్పుడు. వై దిస్ హ్యాపెన్స్ సార్? సో యాక్చువల్లీ గుండె అది పుట్టుకతోటే దానికి ఒకటే పని ఉంటుంది, కొట్టుకోవడం. దాని నేచరే నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటూ ఉండడమే అది తప్ప దానికి వేరే తెలియదు. అది ఆ పని ఆగిపోయింది అంటే దాని జబ్బుగా ఉందని బేసికలీ. సో ఎవడన్నా ఎక్సర్సైజ్ చేస్తూ కొలాప్స్ అవ్వడం, ఎవరన్నా కొలాప్స్ అయితే నార్మల్ హార్ట్లో కొలాప్స్ కావు కదా. వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బు ఉంటే అది ప్రాబ్లం వస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బు ఏంటి? గుండె రక్తనాళంలో బ్లాక్స్ ఉండొచ్చు, గుండె పుట్టుకతోటి వాళ్ళకి జబ్బులు ఉండొచ్చు. సో నార్మల్ హార్ట్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఒకతను కొలాప్స్ అయ్యాడండి, ఇంకొక మనిషి 100 కిలోమీటర్లు పరిగెడుతున్నాడండి. ఒకటే అంటే ఇద్దరు మనుషులే కదా. మరి వీడి గుండె ట్రెడ్మిల్ చేస్తుంటేనే కొలాప్స్ అయిపోయింది, కాస్త వెయిట్ ఎత్తితేనే కొలాప్స్ అయిపోయింది. ఇంకోడు 100 గంటే అల్ట్రా మారథాన్లోనే ఉన్నాయి, వాళ్ళు 100 గంటే ఎక్కువ పరిగెడతారు, 3-4 రోజులు పరిగెత్తే ఉన్నారు. మరి అది మానవ గుండె కదా. అంటే ఏమిటో, దట్స్ ఎ హెల్తీ హార్ట్, దట్స్ ఎ ట్రైన్డ్ హార్ట్. ఇది అన్హెల్తీ అన్ట్రైన్డ్ హార్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. డిపెండ్స్. అండ్ ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు సెలబ్రిటీస్ని రోల్ మోడల్గా తీసుకుంటుంటారు సార్, వెదర్ ఇట్ కుడ్ బి స్పోర్ట్స్ ఆర్ మూవీ ఫీల్డ్. వాళ్ళు ఏజ్ పెరుగుతున్నా వీళ్ళేంటి ముసలాలు అవ్వట్లేదు, మనం ముసలాలు అయిపోతున్నారని పాప చాలామంది బాధలో వెళ్ళిపోతుంటారు. అండ్ బట్ అట్ ది సేమ్ టైమ్ అకేషనలీ దే డూ టేక్ డ్రింక్స్, మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. అట్ ది సేమ్ టైమ్ ది బ్యాలెన్స్ ప్యారలల్ ఇస్ అంతే గ్లామరస్గా యంగ్ అండ్ ఫిట్గా కనిపిస్తుంటారు.
హౌ డు దే బ్యాలెన్స్ సార్ అంత ఫిట్గా హౌ డు దే బ్యాలెన్స్? సో మనం సెలబ్రిటీ అని అంటున్నాం కదా, ఈ సెలబ్రిటీస్ జీవితంలో ఒక అంశం మనకు తెలుసు, వాళ్ళ కెమెరా ముందు కనిపించే అంశం మనకు తెలుసు. కెమెరా ముందు కనిపించే దాంట్లో దాని వెనకాల ఏముంటాయి అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్, మగైనా ఆడైనా సరే. బట్ ఒక కెమెరా ముందు బాగా కనిపించడానికి ది బెస్ట్ దే హ్యావ్ ఈజ్ దేర్ బాడీ. మేకప్ ఇవన్నీ తర్వాత విషయాలు బేసికలీ. బట్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వాళ్ళ బాడీ ఈజ్ దేర్ బెస్ట్ అసెట్ అండ్ దే నో దట్ దేర్ బాడీ కెన్ బి ఎ ప్రోడక్ట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ గ్రోత్ ఇన్ లైఫ్. దాని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డ్రింక్స్ కానీ వాట్ ఎవర్ ఏవైనా ఉండొచ్చు కాక, బేసికలీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇప్పుడు సెలబ్రిటీ మనం చెప్పక్కర్లేదండి. రీసెంట్గా ఒక 84-year-old ఆవిడది బెన్ బిక్మ్యాన్ అని చెప్పేసి ఆయన ఒక పాడ్కాస్ట్ చేశాడు. ఆయన హెల్త్ గురించి, హెల్త్ రిలేటెడ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంటాడు. ఆవిడతో మాట్లాడగా ఆవిడ చెప్పింది, షీఈ్ ఎ కొరియోగ్రాఫర్, షీఈ్ ఎ పెయింటర్. ఆవిడ చెప్పింది, నేను డ్యాన్స్ చేస్తా, నేను పెయింట్ చేస్తా. పెయింట్ చేసేటప్పుడు నా బ్రష్ ఒక పెయింట్ చేసిన తర్వాత అది కడుక్కోకపోతే నెక్స్ట్ పెయింట్కి పనికిరాదు కదా. సో ఐ మెయింటైన్ దట్ వెల్. నేను ఇంక్ పెన్లే వాడతాను, ఇది ఇంక్ పెన్ను. ఈ ఇంక్ పెన్లో రోజు ఇంకు పోసుకుంటా, ఉందో లేదో చూసుకుంటా, వారానికి ఒకసారి కడుగుతాను, ఎంత చేస్తా. ఒక పెన్నుని, ఒక బ్రష్ని అంత మనం చూస్తున్నాం కదా. మన బాడీ ఈజ్ సంథింగ్, ఈజ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ యూ హ్యావ్. దాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనము. కానీ మన బట్టల్ని, మన షూజు, మన వాడే వస్తువులు, మన ఆస్తుల్ని చూసుకున్నంత మనకి అతి ముఖ్యమైన దానికి మనం ఇవ్వలేకపోతున్నామంటే అది శోచనీయం కదా. అది ఒక అమాయకత్వం, ఇగ్నోరెన్స్, ఫర్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ వర్డ్స్ కాదంటారా. సెలబ్రిటీస్కి అది ప్రొఫెషన్ కాబట్టి చూసుకుంటున్నారు. సెలబ్రిటీ ప్రొఫెషన్ దాటిన తర్వాత కూడా అలా ఉండగలిగితే దెన్ దే ఆర్ రోల్ మోడల్స్ అండ్ దే ఆర్ సెలబ్రిటీ వేరు, రోల్ మోడల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ సౌరవ్ గంగూలీకి స్టెంట్లు వేశారు, కపిల్ దేవ్కి మొన్న 3 స్టెంట్లు వేశారు. వాళ్ళు ఇంటర్నేషనల్ అథ్లీట్స్. మరి ఆ ఫిట్నెస్ వాళ్ళ జీవితాంతో ఎందుకు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు? ఒక సినిమా యాక్టర్ బాగా కనిపించాలి కాబట్టి ఫిట్గా ఉండడం వేరు, నేను ఫిట్గా ఉండాలి కాబట్టి ఫిట్గా ఉండడం అనేవాడు వాడు ఇంతకంటే ఎఫిషియెంట్ ఫెలో. ఇప్పుడు ఇదే సినిమా యాక్టర్, ఇదే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ కెరీర్ అయిపోయిన తర్వాత కూడా అంతే ఫిట్గా ఉండగలిగితే ఈజ్ అ రోల్ మోడల్. మనం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే శరీరాన్ని మనకి ఓన్లీ అవైలబుల్ థింగ్ టు హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ లైఫ్ ఆర్ లైఫ్ ఇన్ జనరల్. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం మన బేసిక్ నాలెడ్జ్ అది అని మనం తెలుసుకోవడమే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి.